హలో అందరికీ, ఇవాళ మనం స్పెషల్ మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది లేత పొట్టేలు మాంసం కూర. ఫస్ట్ ఈ కూరని మటన్ కర్రీని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ సరిపడా కారం వేసుకోవాలి. కారం వేసుకొని పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు సరిపడా వేసుకోవాలి. తర్వాత పల్లి నూనె పోసుకోవాలి. వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. మసాలా పొడి వేసుకోవాలి. ఇదంతా మాంసానికి పట్టే విధంగా కలిపి పెట్టుకోవాలి. ఈ వేసుకున్న స్పైసెస్ అన్నీ మాంసానికి పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకున్నాక గంజు వేడెక్కాక పల్లి నూనె పోసుకొని అందులో కొంచెం యాడ్ చేసాం కాబట్టి ఇందులో కొంచెం యాడ్ చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆల్రెడీ అందులో కలిపాం కాబట్టి కొంచెం ఇందులో వేసుకోవాలి పోపుకి. తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. పసుపు వేసుకోవాలి, కొంచెం వేసుకోవాలి. ఇందులో ఆల్రెడీ అందులో వేసుకున్నాం కాబట్టి మ్యారినేషన్ అప్పుడు. తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి పోపు అంతా పట్టే విధంగా. స్టవ్ చిన్నగా పెట్టుకొని ఉడికించుకోవాలి మటన్ కర్రీ, లేకపోతే అడగంటుతుంది. తర్వాత సరిపడా నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. కలిపి ఉడికించుకోవాలి. ముక్క మెత్తగా పడేంత వరకు ఉడికించుకోవాలి కూరని. మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి కూర అడగంటకుండా. మటన్ కర్రీ దగ్గర పడింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా పూరి చపాతి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా పొట్టేలు మాంసం కర్రీ తయారైపోయింది.